I am your only Adam, your only Adam, your only Adam, Lee Adam. కమల్ హాసన్ లాంటి యాక్టర్ ఆయన స్టేచర్కి ఆయన ఏజ్కి ఇలాంటి సీన్స్ చేయాలా వద్దా అనేది ఆయన హీరోయిన్ అండ్ డైరెక్టర్ వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. బట్ నా పాయింట్ ఏంటంటే రవితేజ చేసిన స్టెప్స్ని చూసి సో కాల్డ్ బాలీవుడ్ మీడియా అండ్ తమిళ్ తంబీస్ మొత్తం ఒక్కటే గోల. టాలీవుడ్ వాళ్ళు మేల్ డామినెన్స్ చూపిస్తున్నారు, కూతురు ఏజ్లో ఉన్న యాక్టర్స్తో ఆ స్టెప్స్ ఏంటి ఎక్సెట్రా అని. இந்த பாருப்பா, நாளைக்கே எங்க வீட்டுக்கு நீ பொண்ணு பார்க்க வா. நாளைக்கே வா. டேய், நீ நல்லா இருக்க மாட்டடா, நல்லாவே இருக்க மாட்டடா. நாசமா போனவன் 80 வயசுல என்ன காரியத்தை செஞ்சுட்டு சந்தோஷமா சிரிக்கிறான். వెనక దేన్నో పట్టుకున్నట్టుగా ఉంది. ఆ రోజు నీ టర్న్, ఈ రోజు నా టర్న్. ఎలా ఉంది నా పట్టు? No touching. 2 feet gap. गैप के बिना कबर्ड में थे तब वो सिचुएशन अलग था, तुम उसमें ఈ జామీ ప్యాంట్స్ 4 అయితే టాలీవుడ్ మీద ఒక సిరీస్ ఆఫ్ వీడియోసే చేశాడు. అండ్ ప్రతి వీడియోలో ఈ టాపిక్ గురించి ఎక్కడో ఒక చోట ఇన్కాపరేట్ చేస్తూనే ఉంటాడు. దట్ టు అసలు ఎవరికి అర్థం కాని కాంప్లెక్స్ ఇంగ్లీష్ పదాలు వాడి మరీ చెప్తూ ఉంటాడు. అవి వింటున్నప్పుడు మనకి ఎటు నుంచి ట్రోలింగ్లా అనిపించదు, ఒక ఇంగ్లీష్ పోయిటరీ వింటున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు తగ్ లైఫ్ ట్రైలర్ గురించి ఇంత డిస్కషన్ జరుగుతుంటే ఎటు పోయావు బ్రో? ఓ కమల్ హాసన్ నీ ఫేవరెట్ యాక్టర్ కదా. ఈ బాలీవుడ్ పేజెస్ అండ్ మీడియా మన టాలీవుడ్ గురించి ఈ లెవెల్లో మాట్లాడే, బట్ బాలీవుడ్లో ఏం జరుగుతుంది? ఇటు తమిళ తంబీస్ అయితే ఈ టాపిక్ గురించి మాట్లాడకపోగా రివర్స్లో మన టాలీవుడ్ మీదే ట్రోలింగ్ చేస్తున్నారు. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనపడుతున్నారా నీకు? ఈ బీరేంట్రా ఇంత టేస్ట్ గా ఉంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఈ హీరోస్ చేసింది రైట్ ఆర్ రాంగ్ అని కాదు. ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ పర్స్పెక్టివ్. అర్జున్ రెడ్డి రిలీజ్ అయినప్పుడు సో మెనీ పీపుల్ అపోజిట్ ద మూవీ. కిడ్స్ ఆర్ స్పాయిలింగ్ అని, మహిళా సంఘాలు టీవీల మీదకెక్కి ఈ సినిమాని బ్యాన్ చేయాలని చెప్పి చాలా రచ్చరచ్చ చేశారు. అండ్ ఇంకొక పక్క ఈ సినిమా డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ గారితో ఇంటర్వ్యూ చేస్తున్న ప్రేమ గారు ఏమన్నారు? తీసుకెళ్ళి చూపించాలి అని డిసైడ్ అయ్యాను. సో ఐ టుక్ మై డాటర్ టు ద ఫిలిం. వి వాచ్ టుగెదర్. Seriously. We both watched together. What is the point of getting A then? Lovely. You didn't feel anywhere embarrassed, right? No way. అసలు చాలా క్లీన్ అండ్ నీట్ ఫిలిం. అండ్ ఐ థింక్ ఇలాంటి కంటెంట్, బోల్డ్ కంటెంట్ ఆ ఏజ్ పిల్లలకి మనం పరిచయం చేయాలి. ప్రేమ గారి గురించి నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను, బట్ సో మెనీ పీపుల్ లవ్ అర్జున్ రెడ్డి. ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ బాగుంటే మూవీ చూస్తాం తప్ప కమల్ కిస్ పెట్టాడనో, రవితేజ స్టెప్స్ వేసాడనో మనం సినిమా చూడటం మానేలేం కదా. మీ హీరో చేశాడు కాబట్టి ఇది తప్పు, మా హీరో చేస్తే మేము సైలెంట్గా ఉంటాం అనేది కాదు. ఎవరు చేసినా తప్పు అనిపిస్తే తప్పనే చెప్పాలి తప్ప మా వాళ్ళు చేశారని చెప్పి గోల చేసి మీ వాళ్ళు చేశారని చెప్పి సైలెంట్ అయిపోకూడదు. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రేమతో ప్రేమ్.